అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు ట్రంప్ టారిఫ్ల ప్రకటనలు మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1250 పాయింట్లకు పైగా నష్టపోయి 73,200 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 350 పాయింట్లు దిగజారి 22,000 వద్ద కదలాడింది. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, M&M, TCS, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, L&T, సన్ఫార్మా, SBI షేర్ల విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే నడుస్తోంది. గంటల వ్యవధిలో మదుపర్ల 7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర అమ్మకాలు కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా కిందటి సెషన్లో భారీగా పడిపోయాయి. ఇటు ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీంతో శుక్రవారం సెషన్ ప్రారంభంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇంకా అదే ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే భారీ నష్టాల్లో ఉన్నాయి కదా, డీటెయిల్స్ ఏంటి? మార్కెట్లు మార్నింగ్ ఉదయం నుంచి కూడా భారీ నష్టాల్లో ప్రారంభమైన వాళ్ళ మార్కెట్ లో బ్లాక్ డే గా చెప్పవచ్చు. దాదాపు 10 లక్షల కోట్ల పైగా కూడా సంపద ఆవిరైందని చెప్పేసి మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఏ దశలో కూడా మార్కెట్ కోరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. ఉదయం నుంచి కూడా భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు సెన్సెక్స్ వచ్చి దాదాపు 1300 పాయింట్ల నష్టంతో, అలాగే నిఫ్టీ దాదాపు 380 పాయింట్ల పైగా కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనపడతా ఉంది. ముఖ్యంగా దేశీయ మార్కెట్లు భారీగా కూడా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు రావడంతో భారీ నష్టాల్లో మన మార్కెట్లు ప్రారంభమైనాయి. దాదాపు ఉదయం కొంత పాజిటివ్ గా వస్తుంది మధ్యాహ్నం అనుకున్న మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా మధ్యాహ్నానికి మరింతగా నష్టాల్లో జారుతుంది. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 1400 పాయింట్లు వేరేగా నష్టపోయి నిఫ్టీ 22,200 దిగువకు చేరింది. ముఖ్యంగా ఐటీ, టెలికాం షేర్లలో అమ్మకాలు సంబంధించి బాగా ఒత్తిడితో పెంచాయి. ఈ నేపథ్యంలో ఐటీ, టెలికాం షేర్లు బాగా నష్టపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలో కూడా బాగా ట్రేడ్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కువగా కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మీద ఎక్కువ ఇన్వెస్టర్లు మొగ్గు చూపిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఆసియా మార్కెట్ లో సియోల్, టోక్యో, షాంఘై షేర్లు భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు సెన్సెక్స్ 1303 పాయింట్ల నష్టంతో దాదాపు 73,279 వద్ద కొంత ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అలాగే నిఫ్టీ దాదాపు 380 పాయింట్ల నష్టంతో 22,130 వద్ద ట్రేడ్ అవుతున్న పరిస్థితి మనకు ప్రస్తుతం కనపడుతుంది. సెన్సెక్స్ లో ముఖ్యంగా HDFC బ్యాంకు, రిలయన్స్ మీద మిగిలిన అన్ని షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతా ఉన్నాయి. ఇక ఇండోసిన్ బ్యాంకు, అలాగే టెక్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. దాదాపు ఇన్వెస్టర్స్ అంతా దాదాపు 10 లక్షల కోట్ల పైగా కూడా సంపద ఆవిరైందని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. BSE లో నమోదైన మొత్తం కంపెనీల మొత్తం విలువ దాదాపు 383 లక్షల కోట్లకు చేరింది. ఇంకా నష్టాలకు సంబంధించి మార్కెట్ ఈ స్థాయిలో ఈ బ్లాక్ డే కావడానికి ప్రధానమైన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్ పై ఒక అనిశ్చితి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు ట్రంప్ చేస్తున్న టారిఫ్ ప్రకటనలు కావచ్చు, ఈ ట్యాక్సెస్ విధానం కావచ్చు, వాణిజ్య యుద్ధ భయాలు రేపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెక్సికో కావచ్చు, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రాబోతున్నాయని ట్రంప్ ప్రకటించడం, తాజాగా చైనాపై అదనంగా మరో 10% ట్యాక్స్ విధిస్తామని ప్రకటించడంతో చైనాపై సుంకాలు అదే రోజు అమలవుతాయని వచ్చే నెల 4 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే EU పైన కూడా 20% ట్యాక్స్ వేయబోతున్నామంటూ ఆయన ప్రకటన చేశాడు. ఈ ప్రకటన కొంత ఇన్వెస్టర్స్ లో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా దా ప్రభావంతో మన మార్కెట్ల మీద పడడంతో కొంత మార్కెట్ భారీగా నష్టపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే బ్యాంకులు 4వ త్రైమాసిక ఫలితాలు కూడా బలహీనంగా నమోదు కావడం కూడా మరో ప్రధాన కారణం అని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. ఇప్పటికే Q3 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో Q4 సంబంధించిన అంచనాలు కూడా మరింతగా ఆందోళన నెట్టివేసిన నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ కూడా మన మార్కెట్లపై ఉందని ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. ఇక చైనా ఈ మధ్య ప్రైవేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండడం కూడా, చైనాకు నుంచి FIIలు చైనాకు తరలిపోతుండడం కూడా, చైనా స్టాక్స్ తక్కువ వాల్యూలో లభిస్తుండడంతో ఆ ఎకానమీ పుంజుకుంటుందన్న అంచనాలు కూడా
ఆ ప్రభావం మన మార్కెట్ల మీద కూడా ప్రధానంగా పడిందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు స్టాక్ మార్కెట్ అయితే పూర్తిగా కూడా అనిశ్చితి కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. మమత. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.